చూసినగా మనం బోన్ తింటే ఇట్లా మన మినిమం ఇంత ఇంత నీట్గా తినాలన్నమాట. అప్పుడే మనం మటన్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. Welcome to Aroma Restaurant. నమస్తే, నేను మీ స్పైసీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఎస్విఎం గ్రాండ్కి వచ్చాం. ఎస్విఎం గ్రాండ్ 2015లో ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇవాళకి 10 బ్రాంచ్లు అయ్యాయి. ఆ 10వ బ్రాంచ్కే మనం వచ్చాం. ఆ 10వ బ్రాంచ్ మనకి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ బోయిన్పల్లిలో ఉంది. దీనిలో అరోమా రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంటే కాకుండా ఇంకా 7 బ్యాంక్యూట్ హాల్స్ ఉన్నాయి. అన్నీ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అరోమా రెస్టారెంట్ అంటే తెలుసుగా మీకు, అరోమా సేమ్ మనకి మామూలుగా తంతే ఇట్లా ముక్కులోకి. ఇంకా ఎలా ఉందో చూసేద్దాం లోపల. లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ సార్. Hello sir, how are you? ఐఎమ్ ఫైన్ సార్. హౌ యూ? Good, I'm doing great. సార్ పేరు బాలరాజ్ గారు, ఇక్కడ డైరెక్టర్. సార్ మనకి ఇప్పుడు అరోమా అండ్ ఎస్విఎం గ్రాండ్ గురించి మీ నోట్ నుంచి వినాలని నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వ్యూవర్స్ కి అది కొంచెం హెల్ప్ అవుతుంది. It's a now we have got the SVM Grand Hotel అనేది ఏంటంటే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అండి. ఓకే. We have got with this ఏంటంటే 24 rooms ఉన్నాయండి. And even with the 7 banquetings ఉన్నాయి and with a upcoming bar. Okay. And we have got a multi cuisine restaurant also. ఇప్పటికే క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఇంకా బార్ స్టార్ట్ అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు ఇక్కడ. అండ్ అరోమా అంటేనే మనకి తెలుసుగా, ఇంకా అరోమా అంటేనే ఆ స్మెల్స్ మనకి మామూలుగా ఇక అదిరిపోతాయి. ఇంకా ఇక్కడ అరోమాస్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. సార్ వెళ్దామా లోపలికి? కమ్ లెట్స్ గో ఇన్సైడ్. మనకు మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అండి. ఇట్ అకామిడేట్స్ అరౌండ్ మనకు 200 covers అండి. ఓకే. And at the same time we have got like 2 private cabins అండి, like PDR1 and PDR2, which accommodates each cabin అనేది మనకు 20 people ఉంటారండి. ఓకే ఓకే. Where like small gatherings like birthday parties లాంటిది and get togethers లాంటి like private places they wanted to have అన్నప్పుడు we have got those 2 private and specialization ఏంటంటే మెయిన్లీ ఏంటంటే సర్వీస్ లో లైక్ టు అట్రాక్ట్ కిడ్స్ కానీ ఎవ్రీవన్ అంటే ఇక్కడ రోబో సర్వీస్ ఉందండి మనకి. చూసాను. అంటే అది ఎన్ని ఉన్నాయండి? ఓన్లీ 1 రోబో. అంటే అది ఎలా ఉంటుందంటే జస్ట్ వీ కెన్ మెన్షన్ ద టేబుల్ నంబర్స్ అండి. ఇక్కడ వి హావ్ గాట్ ఇండివిజువల్ టేబుల్ నంబర్స్ అండి. ఇక్కడ మన టేబుల్ నంబర్స్ ఎంట్రీ చేసామనుకున్నాం దట్ ఇట్ గోస్ టు డెసిగ్నేటెడ్ లైక్ కన్సర్న్ టేబుల్ ప్లేస్ కి వెళ్ళేసి ద ఫుడ్ హస్ బీన్ అరైవ్డ్ అని చెప్పేసి దట్ డెలివర్స్ టు దెమ్ అండ్ మా స్టీవర్డ్స్ అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో దే విల్ టేక్ ద ఫుడ్ అండ్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ఇట్ సేమ్ పొజిషన్. ఎస్విఎం గ్రాండ్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఎస్విఎం గ్రాండ్ అంటే సార్ శ్రీ వెంగమాంబ హోటల్ అండి. దీని చైర్మన్ గారు ఎవరు సార్? వై నాట్ సార్. మా చైర్మన్ గారు వచ్చేసి శ్రీ మేకా వరప్రసాద్ గారు అండి. ఓకే. అండ్ హీ ఈస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ హోటల్స్ అండి. ఈ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మొత్తానికి అధినేత అతనేనండి. అండ్ వి ఆర్ ఆల్రెడీ అంటే ఈచ్ బ్రాంచెస్ కి వి హావ్ గాట్ లైక్ డైరెక్టర్స్ ఉంటారండి. ఈచ్ ఇండివిజువల్ బ్రాంచెస్ కి వి హావ్ గాట్ ఇండివిజువల్ డైరెక్టర్స్. టోటల్ అన్ని బ్రాంచెస్ కలిపి ఎంత మంది ఉన్నారు? 30 to 35 ఉంటారండి డైరెక్టర్స్. సార్ మీ నేమ్ సార్? శేఖర్ గారు. సో మీరు రెగ్యులర్ సార్ ఇక్కడ ఎస్విఎం కి? At least once in a week, yeah. Once in a week. Oh, super great. And ఎలా ఉంది సార్ ఇక్కడ? అంటే ఫుడ్ టేస్ట్ కానీ అంతా? I would say no disappointment. So sure. Any item, no disappointment. Just rely on them. Okay. So sir, ఇంకా సర్వీస్ ఎలా ఉంది సార్? On time. Outside, yeah. No disappointment. Absolutely no disappointment. Okay. Thank you sir. Thank you so much. Thank you. ఫస్ట్ బ్లూ మూన్ మాక్టైల్ తోటి స్టార్ట్ చేద్దాం. మంచి రిఫ్రెషింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ స్నాక్స్తో మొదలెట్టేద్దాం. ఇక వెజ్ చీజ్ బాల్. ఓకే. ఎగ్ బస్, స్వీట్ అండ్ స్పైసీ సాస్. ఓకే ఠీకే, థ్యాంక్ యూ. సో వెజ్ చీజ్ బాల్ చూడండి, లోపల చీజ్, మంచి స్పైసెస్, చీజ్ అదిరిపోయింది లోపల స్టఫింగ్.
ఆహా, చాలా బాగుంది. లోపల చీజ్ ఫ్రెష్ చీజ్ అనుకుంటా, చాలా చాలా బాగుంది. లోపల స్టఫింగ్ తోటి చీజ్ అద్దరిపోయింది అసలు. నెక్స్ట్ విత్ స్పైసీ అండ్ స్వీట్ చట్నీ అంట, దీంతో కూడా ట్రై చేద్దాం. చట్నీ మాత్రం చూడండి మంచి థిక్ ఉంది. అద్దరిపోయింది, చాలా బాగుంది. నాకు ఈ స్వీట్ సాస్లు ఇట్లాంటివి అంటే రెగ్యులర్గా అంత నచ్చదు, బట్ ఇది స్పైసీ అండ్ స్వీట్ తోటి చాలా బాగుంది, అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది. మంచి స్పైసీ ఉంది. ఆ చీజ్, ఆ లోపల స్టఫింగ్ అన్నీ అది అసలు అద్దరిపోయినాయి. పర్ఫెక్ట్ కాంబినేషన్, దానికి ఆ చీజ్ బాల్కి పర్ఫెక్ట్ కాంబినేషన్, అద్దరిపోయింది అసలు, చాలా చాలా బాగుంది. వెజ్ सिसमे सीड्स और इसके साथ कुछ कॉम्बिनेशन आते हैं. ग्रीन चटनी. నైస్ కాంబినేషన్. థ్యాంక్ యూ. చూడండి మంచిగా పైన సెసమీ సీడ్స్ నువ్వులు వేసి దాంతో మంచిగా ఒక వడలాగా చేసిండ్రు. చూద్దాం ఇది ఎట్లుందో టేస్ట్. ఎంత సాఫ్ట్ ఉంది. ఇది బీట్రూట్, లోపల బీట్రూట్ ఉంది దీనిలో. చూడండి చాలా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ లోపల కూడా చీజ్ ఉంది, మంచిగా చీజ్ ఉంది లోపల విత్ మింట్ చట్నీ. ఇప్పుడు దేనికి ఏది సెట్ అవుతుందో అట్లా సెట్ చేసి పెట్టాను ప్రాపర్గా. ఇందాక ఆ చీజ్ బాల్కి ఈ స్పైసీ అండ్ స్వీట్ చట్నీ, అండ్ ఇప్పుడు దీనికి ఈ పుదీనా చట్నీ అద్దరిపోయింది అసలు, చాలా చాలా బాగుంది. ఇంకా మన స్టైల్లో దీన్ని మంచిగా ఇట్లా చితిపి మింట్ చట్నీ పెట్టి ఒక ఆనియన్ రింగ్ పెట్టి దాని మీద ఇంత పుదీనా పెట్టి అంతా పట్టుకొని మంచిగా ఇట్లా లేవి. చాలా చాలా బాగుంది. మింట్ చట్నీతో పాటు మింట్ మంచిగా రెండు డ్యాన్స్ చేస్తున్నాయి లోపల. సూపర్. మలాయి చీజ్ బ్రోకలీ తోటి మనకి ఈ మధ్య బ్రోకలీ ఐటమ్స్ బాగా తగులుతున్నాయి. బ్రోకలీ మంచి హెల్త్కి చాలా మంచిది. బ్రోకలీ చూడండి మంచి టెంప్ట్ చేస్తుంది. ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ స్పైసీ చట్నీతో దీంతో కూడా డిప్ చేసి ఒకటి చీజ్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంది ఇక్కడ, అండ్ చాలా ఫ్రెష్ ఉంది, చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా అద్దరిపోయినాయి అసలు, నిజంగా చాలా చాలా బాగున్నాయి. మనకేంటో ఇవాళ అన్నీ మన స్టైల్లోనే తగులుతున్నాయి. స్పైసీ స్వీట్ అండ్ స్పైసీ చట్నీ పెట్టి మన స్టైల్లో మంచిగా మింట్ అండ్ పుదీనా పెట్టేసి స్వర్గం. అదిరిపోయింది. ఇప్పటిదాకా తిన్నాయి ఈ ఐటమ్స్ నేను చెప్తా కదా ప్రతి వీడియోలో, పర్ఫెక్ట్గా ఉంటేనే అన్నీ నచ్చుతాయని. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ అది స్వీట్ అయినా ఐటమైనా ఓవర్ స్వీట్ లేకుండా మైల్డ్గా ఎంత ఉండాలో అంతే ఉంది. అట్లా ఉంది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. క్రంచీ పొటాటో. బస్ క్రంచీ పొటాటో, లోపల పైన పొటాటో ఉంది, లోపల మంచి స్టఫింగ్ ఏదో ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం ఎట్లుందో. అదిరిపోయింది. నాకు ఎట్లా నచ్చుతుందో మీకు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. నాకు మంచిగా సాల్ట్ కానీ మసాలాలు కారం అన్నీ మంచి స్పైసీ అన్నీ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సో అలాగే ఉంది ఇది కూడా. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, మన స్టైల్ తెలుసుగా మీకు అందరికీ నా స్టైల్. ఫస్ట్ ఇదో ఈ చిన్న చెర్రీ టమాటో దీన్ని ఇట్లా గుచ్చేసి దీనికి ఈ స్వీట్ ఒకటి పెట్టేసి
ఇంకో స్వీట్ దీనికి పట్టేటట్లేదు, అది ఇది పెట్టుకున్నాక నోట్లో పెట్టుకుంటా. ఓకే. మ్మ్. 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 మనకి లోపల గ్రైండ్ అవుతుంది, అద్దరిపోయింది, చాలా బాగుంది. స్వీట్ అండ్ స్పైస్ కొట్టేసాను మంచి గట్టి, ఇలా అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది. మీరు కూడా అలా డిఫరెంట్ ట్రై చేయండి ఇట్లా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం అట్లా మింట్ చట్నీ, ఇంకా మింట్ చట్నీ వేస్తే ఇంకా దారుణంగా ఉంది, అసలు అదిరిపోయింది, మొత్తం ఎన్హాన్స్ అవుతాను లోపల అంతా. అట్లా మలేషియన్ పొటాటో అంట, చూద్దాం ఇది ఎట్లా ఉందో మరి టేస్ట్. చూడ్డానికి అయితే మంచిగా గార్లిక్ వేసి అన్నీ పర్ఫెక్ట్, మనకు కావాల్సిన గార్లిక్ అన్నీ ఉన్నాయి దీని మీద. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం ఎట్లుందో. లైట్ స్వీట్ ఉంది కానీ చాలా బాగుంది, మంచి క్రిస్పీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ మింటి చట్నీతో ట్రై చేద్దాం. స్వీట్ అండ్ హాట్ లాగా అయిపోద్ది, చూద్దాం ఇది కూడా ఎట్లుందో మరి. ఆహా, మింటి చట్నీ అసలు ఓ మ్యాజిక్, నిజంగా మింటి చట్నీ మంచి మ్యాజిక్, అద్దరిపోయింది. ఇది దాంతో కాంబినేషన్ పీక్స్, అసలు ఇంకా అద్దరిపోయింది. ఈ మలేషియన్ పొటాటోతో మనకి మంచి మసాలా కూడా వచ్చింది, అందులో గార్లిక్, మిర్చి, మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ ఉన్నాయి. ఇట్లా మంచిగా మిర్చి చట్నీలో డిప్ చేసి ఇట్లా అద్దరిపోయింది, టేస్ట్లో బెస్ట్ అన్నది ఇక. సో వెజ్ ఐటమ్స్ కట్ అయిపోయినాయి కాబట్టి ప్లేట్ కూడా చేంజ్ చేస్తాం మంచిగా. నెక్స్ట్ నాన్ వెజ్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనం వెజ్ నాన్ వెజ్ టచ్ అవుద్దాం అన్నమాట మనకి. చికెన్ చీజ్ రోల్ చూద్దాం ఇది ఎట్లుందో టేస్ట్ మరి. మంచిగా పైన సాస్ వేసి లోపల చీజ్, చూడ్డానికి అయితే అదిరిపోతుంది. ఇంకా టేస్ట్ చేసేద్దాం. అదిరిపోయింది. లోపల చీజ్ స్టఫింగ్ వీళ్ళది చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఈ చీజ్ స్టఫింగ్ తోటి చికెన్ ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడము, నిజంగా చాలా 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 బాగుంది, అసలు అదిరిపోయింది టేస్ట్. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఇట్లా పెట్టేసి బ్రోకలీ, బీన్స్ అండ్ మళ్ళీ మష్రూమ్ ఒకటి, ఇవన్నీ గట్టిగా మంచిగా ఇట్లా కలిపి, ఈ మష్రూమ్ ఎగిరిపోతుంది. అదిరిపోయింది, బీన్స్ పడిపోయింది, చాలా చాలా బాగుంది. లోపల చీజ్ మంచి సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది లోపల, చాలా చాలా బాగుంది, అదిరిపోయింది టేస్ట్ మాత్రం. చెప్పినా కదా ఇందాకే వెజ్ ఐటమ్సే అదిరిపోయినట్టే నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకెట్లుంటాయని. అట్లనే చికెన్ మంచిగా గట్టిగా స్టార్ట్ చేసింది మంచిగా. నెక్స్ట్ వస్తుంది నా ఫేవరెట్ ఐటమ్ ప్రాన్స్, टाइगर प्रॉन्स है क्या, बड़ा वाला? एक बस है, उसके साथ सॉस है. हाँ ठीक है, सर्व कर दीजिए. हाँ ఓకే, కొంచెం మింట్ చట్నీ కూడా వేసుకుందాం దీంతో. ఇందాక వచ్చిన స్వీట్ బాల్ మళ్ళీ వచ్చింది దీనిలో. వీళ్ళు మంచి స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ పెడతాం అనమాట. ఇది టైగర్ ప్రాన్స్, పెద్ద ప్రాన్స్, మంచి క్రిస్పీ కోటింగ్ తోటి చూడ్డానికి అయితే టెంప్ట్ చేస్తుంది మనకి. అందులో ప్రాన్స్ అంటే ఇంకా పిచ్చి కదా. ఇక స్టార్ట్ చేద్దాం డైరెక్ట్ ఇట్లనే. వా, ప్రాన్ కూడా చూడండి మంచిగా లోపల, ఏదో తక్కువ ప్రాన్ ఉండి మనకి పైన క్రిస్పీనెస్ ఎక్కువ అని కాదు, ప్రాన్ మంచిగా ఉంది లోపల ఫ్రెష్ కూడా. ఇంకా దీన్ని మంచిగా మింట్ చట్నీలో ముంచి
అదిరిపోయింది. మంచి క్రిస్పీ ఉంది, క్రిస్పీ అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఉన్నట్టు ఏం లేదు, అసలు ఆయిల్ కూడా లేదు, చాలా తక్కువ ఉంది ఆయిల్. మంచి క్రిస్పీగా లోపల ఆ ప్రాన్కి కూడా అన్ని మంచి పర్ఫెక్ట్గా సెట్ అయినాయి, అన్ని మసాలాలు కానీ సాల్ట్ కానీ అంతా మంచిగా సెట్ అయినాయి. అండ్ దీంతో మంచిగా మనం ఒక స్వీట్ పెట్టేసి, ఇందాక వచ్చింది కదా స్వీట్, ఆ స్వీట్ పెట్టేసి దీంతోపాటు ఒక సాస్ ఇచ్చారు, ఇది ట్రై చేద్దాం దీంతో. ప్రాన్ ఇప్పుడు ఆ ప్లేట్ మొత్తం నాకు కథం చేయాలనిపిస్తుంది, కానీ ఇంకా టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో అది నేను పక్కన పెట్టించుకొని పార్సల్ పెట్టించుకుంటా. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. ఇంకా అదిరిపోయింది, టేస్ట్ మాత్రం చాలా నాకు అసలు చాలా బాగా నచ్చింది. ప్రాన్స్ చాలా బాగుంది, అదిరిపోయింది. నెక్స్ట్ మంచి గుట్టలాగా వచ్చింది, ఇది పెరి పెరి చికెన్. నార్మల్గా పెరి పెరి చికెన్ అంటే 4 ప్లేట్లో సర్వ్ చేసి తీసుకొస్తారు, బట్ ఇది చూడండి మంచి టవర్ గుట్టలాగా ఉంది. పెరి పెరి అంటే మంచిగా స్పైసీ ఉంటుంది, మరి స్పైసీ ఉందా ఎట్లుందో చూద్దాం. సార్ కర్రీజన్ చూడ్డానికి అయితే స్పైసీగానే కనబడుతుంది. 1 పీస్ బస్. ఓకే, ఇది మంచిగా తందూరి బట్టీలో కాల్చి తీసుకొచ్చింది చూడండి. అసలు ఎక్కడ మనకి ఓవర్గా కాలినట్టు కూడా ఏం లేదు, మంచి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. అండ్ చూడండి మంచి టెండర్డ్గా జ్యూసీగా కనబడుతుంది. ఇంకా లేట్ లేకుండా లాగించేద్దాం. చికెన్ కూడా చూడండి మంచి సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా అయింది. అదిరిపోయింది. మామూలుగా మనం కబాబ్స్ తింటే అది నార్మల్ కబాబ్స్ ఉంటాయి, బట్ పెరి పెరి కబాబ్ ఫస్ట్ టైము చాలా బాగుంది, అదిరిపోయింది. పెరి పెరి చికెన్ తిన్నాం, బట్ ఇది పెరి పెరి కబాబ్, ఇది చాలా బాగుంది టేస్ట్. అండ్ ఆ పెరి పెరి ఫ్లేవర్, పెరి పెరి అంటే కొంచెం స్పైసీ ఉంటుంది, సో ఆ పెరి పెరి ఫ్లేవర్ తోటి, ఆ స్పైసీనెస్ తోటి అదిరిపోయింది. అండ్ దీంతోపాటు మంచిగా ఇట్లా గ్రేవీ వచ్చింది కదా, అది ఇంకా బాగుంది స్పైసీగా. నిజంగా చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. మింటి చట్నీ తోటి ఇది నా వ్యూవర్స్ అందరికీ. అందులో ఈ తందూరి ఐటమ్స్తో మింటి చట్నీ అదిరిపోద్ది, ఇంకా చాలా బాగుంటుంది. అట్లనే ఉంది నిజంగా. ఈ మింటి చట్నీకి మాత్రం ఎన్ని మార్కులు వేసినా తక్కువ లేదు. కొన్ని చోట్ల మనకి వాటర్ లాగా ఉండి అట్లా ఉంటుంది, బట్ ఇది చూడండి థిక్నెస్, మంచి థిక్నెస్తో ఉంది, అదిరిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ భయ్యా, నెక్స్ట్ ఐటమ్ లేకేనా. ఇది చూడడానికి అయితే మంచి ఎర్రగా కనబడుతుంది, మరి ఎంత స్పైసీ ఉంటుందా ఏంటో చూద్దాం. మరి ఏ కొంచెం ఐటమ్ థాయ్ పాయ్ చికెన్, థాయ్కా డిష్ అంటే థాయ్ నుంచి కూడా వచ్చింది మన దగ్గరికి ఇప్పుడు చికెన్. थैंक यू. अच्छा स्पाइसी है, इससे पहले जो खाया था చూడండి మంచి టెక్స్చర్ తోటి, మంచిగా సాస్లో టాస్ చేసి తీసుకొచ్చాను, మంచి టెక్స్చర్ తోటి అదిరిపోయింది అసలు చూడడానికి. నేను ఫస్ట్ దూరం నుంచి చూసి స్పైసీ ఉంటుంది అనుకున్నా, బట్ స్పైసీ ఐటమ్ అయితే కాదనిపిస్తుంది నాకు. ఇది ట్రై చేద్దాం. చైనీస్ ఐటమ్ అదిరిపోయింది, లైట్ స్వీట్ తోటి మంచి. నేను చెప్పినట్టు ప్రతి డిష్ నేను చెప్తున్నా కదా, పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ ఇందులో మంచి గార్లిక్ ఎక్కువ ఉంది, మనకి గార్లిక్ ఎక్కువ ఉంటే మస్తు నచ్చుతుంది కదా విత్ మింటి చట్నీ. చాలా బాగున్నాయి, అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అండ్ మా కెమెరామ్యాన్ ఇయర్ ఏడుస్తాను, ఎందుకంటే మా వాడు నాన్ వెజ్ తినడు, నేను మంచి ఐటమ్స్ తింటున్నాను కదా, ఇంకా తప్పదు ఆయన ఏడవలసిందే. ఆహా
ఇది మంచి క్రిస్పీ కూడా ఉంది, కొంచెం క్రిస్పీ, సాఫ్ట్ అండ్ క్రిస్పీగా చాలా చాలా బాగుంది. దీనికి దీనిలో వచ్చిన మసాలా మొత్తం ఊడిసి మంచిగా మసాలాలు సాసులు అన్నీ కలిపి ఆహా ఇద్దరు. ప్రాన్స్ తర్వాత మనకి అంత ఇష్టమైంది మటన్. ఆ మటన్ ఐటమ్ వచ్చింది ఇప్పుడు. ఆ మటన్ చూసి మటన్ చాప్స్ అది టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక సార్ తీసాను పీస్ చూడండి, బా స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇక స్టార్ట్. లావుతట్టు వచ్చేసింది చూడండి, ఎంత సాఫ్ట్ ఉంది మటన్. మస్తు కుక్ అయింది మటన్, మాత్రం చాలా బాగా కుక్ అయింది. మీరు చూసిన నేను ఏదో నేను గట్టిగా లాగేస్తుందేమో అని ఇట్లా లాగిన కూడా వచ్చేసింది. అంత సాఫ్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా లోపల పోయినాయి మంచిగా. దానికి సాల్ట్ తక్కువ ఉంటే, ఇట్లాంటి ఐటమ్స్లో సాల్ట్ తక్కువ ఉంటే అస్సలు పోదు, అది మళ్ళీ వేసుకొని తినడానికి కూడా ఉండదు. అన్నీ పర్ఫెక్ట్గా దిగినాయి లోపలికి, మంచిగా ఇట్లా దిగినాయి, ఇంజక్షన్ వేసి దింపినట్టు దిగినాయి. అంత బాగుంది. నార్మల్గా మనకు కొన్ని చోట ఇట్లా ఈ చాప్స్ తీసుకుంటే ఇంత ఫ్లెష్ రాదు, బట్ దీంట్లో మీట్ కూడా చాలా మంచిగా ఎక్కువ ఉంది, మీట్ ఎక్కువ ఉంది. అండ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్ కుక్ అయింది. అసలు నాకైతే బాబా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా, నిజంగా చాలా చాలా బాగుంది. మంచి స్పైసీ కూడా ఉంది, స్పైసీ కూడా ఎక్కడ తగ్గలే, అన్నీ మంచి స్పైసీ, మన స్పైసీ కార్తిక్కి తగ్గట్టే మంచి స్పైసీ ఉన్నాయి అన్నీ. అదిరిపోయింది. ఇది మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎస్విఎం గ్రాండ్కి వస్తే ఇది తప్పకుండా ఆర్డర్ పెట్టాల్సిందే. ఇక ఆహా చూసినగా బోను అట్లా గుంజి అట్లా నవిలేసిన, అంత సాఫ్ట్ ఉంది. అంటే బోన్ ఇట్లా ఉడికిందంటే ఇంకా మటన్ ఎట్లా ఉడికిందో మీరు ఆలోచించుకోండి. నిజంగా చాలా సాఫ్ట్ ఉంది, చాలా మంచి కుక్ అయింది. ఎక్కడ మనం అంటే నేను ఎప్పుడు ఎక్కడ తిన్నా కూడా సరిగ్గా కుక్ అవ్వదు. ఇక్కడ ఇది మెయిన్ పార్ట్, ఇక్కడ బోన్ ఉండే ఐటము. అందులో మనకి చికెన్ బోన్స్ అంత తినా కానీ మటన్ బోన్స్ మంచిగా నవిలి పక్క పడేస్తాం. చూడండి ఇక దీన్ని ఇట్లా డివైడ్ చేస్తే ఇంకా ఇక్కడ ఉంటుంది. ఇదంతా వదిలేదు, ఇదంతా తినాలి మనం, అప్పుడే మంచిది. న్యాయం చేస్తాం మనం ప్రైస్కి, ఫుడ్కి. మటన్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రాన్స్, మళ్ళీ ఇంకో ఫ్రాన్స్, రోస్టెడ్ కాజు ప్రాన్స్ ఫ్రై. రోస్టెడ్ కాజు ప్రాన్స్ ఫ్రై చూడండి, మంచిగా కాజు కూడా వచ్చింది దీంట్లో. కాజు మంచిగా ఒక 3 ప్రాన్స్, ఓ మిరపకాయ పెట్టి కరివేపాకు కూడా పెట్టేసి గట్టిగా నెడితే నోట్లకి. అదిరిపోయింది. కొంచెం లైట్ స్వీట్ ఉంది, బట్ చాలా చాలా బాగుంది, అదిరిపోయింది టేస్ట్ మాత్రం. అందులో నేను మిర్చి తీసుకున్నా కదా, ఆ స్వీట్కి ఆ స్పైసీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అన్నమాట, చాలా బాగుంది. ప్రతి బైట్లో టేస్ట్ తెలుస్తుంది, అంత బాగుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. ప్రాన్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మంచి అన్నీ స్పైసీ ఉన్నాయి తెలుసా, పర్ఫెక్ట్ స్పైసీ ఉన్నాయి. నాకేం తెలుసా, నాకు మెయిన్గా ఇప్పుడు నా మనసు అంతా ఎక్కడ లాగుతుందంటే బగారా, ఆ చింత చిగురు మటన్, బగారా నాటుకోడి, బగారా చేపల పులుసు, వాటర్ వచ్చేస్తాను ఇట్లా లోపల, నాకు ఇది అయిపోతుంది. ఇది స్టార్ట్ చేస్తే నెక్స్ట్
సిజ్లర్ చూద్దాం, ఇది ట్రై చేద్దాం ఎట్లుందో. చికెన్ విత్ చికెన్ సిజ్లర్ ఇది. చాలా చాలా బాగుంది. నోట్లో పెట్టుకోగానే ఫ్లేవర్స్ తెలిసిపోతున్నాయి ఇక్కడ ఈ ఎస్విఎంలో, ఈ అరోమా రెస్టారెంట్లో. ఏది తిన్నా అట్లా నోట్లో పెట్టుకోగానే ఫ్లేవర్స్ అంటే ఇట్లా బ్లాక్ అవుతున్నాయి లోపల. నిజంగా చాలా చాలా బాగున్నాయి. దీంతో మంచిగా మింట్ చట్నీ ఇట్లా వేసుకొని ఆహా. ప్రతి ఐటమ్ అదిరిపోయింది. అందులో నాన్ వెజ్ ఐటమ్ పీక్స్. వెజ్ ఐటమే అదిరిపోయిందంటే నాన్ వెజ్ అసలు అదిరిపోయింది ఇంకా దారుణంగా. మావాడు ఏడుస్తాను వెనకాల, కెమెరా వెనకాల. నిజంగా చాలా చాలా బాగుంది. మిండి చట్నీ తోటి ఇంకా అసలు అదిరిపోయింది, చాలా బాగుంది. మిండి చట్నీ ఇట్లా వేసుకొని ఇట్లా కారదం చూడ మంచిగా. మిండి చట్నీ ఇట్లా కారేలాగా వేసుకొని అట్లా దూరేలాగా దోసుకోవాలన్నమాట లోపలికి. చాలా చాలా బాగుంది. కరిమీన్ ఫిష్ ఫ్రై. ఓహో, ఫేమస్ ఇన్ కేరళ. కేరళ డిష్ అంట. బా 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 బా. ఆహా, చూడ్డానికే అదిరిపోతుంది చేప. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. పర్ఫెక్ట్గా కుక్ చేసి తీసుకొచ్చాను. అంతా సాఫ్ట్ ఉంది చూడండి, ఎక్కడ టచ్ చేసినా సాఫ్ట్ ఉంది మంచిగా ఫిష్. ఇంకా లేట్ లేకుండా లాగించేద్దాం. నాకు తెలిసి ఎక్కడ బోన్స్ కూడా లేవనుకుంటా. వేసేద్దాం ఏదైతే అది. అదిరిపోయింది, చాలా బాగుంది. ఇప్పటిదాకా మటన్, చికెన్, ప్రాన్స్ ఇవి తినేసి అట్లనే బోన్ దీంట్లో కూడా ఏముండవు ముళ్ళు అన్నట్టుగా అలవాటు అయిపోయి నోట్లో పెట్టేసుకునేది దాకా. కానీ ఒక్క బోన్ కూడా లేదు, అంటే ఒక్క ముళ్ళు కూడా లేదు. చాలా చాలా బాగుంది. మంచి సాఫ్ట్గా ఉంది ఫిష్ కూడా. అన్నీ మంచిగా లోపలికి వెళ్ళినాయి. ప్రతి మసాలా మంచిగా దాంట్లోకి వెళ్ళింది అంతా. ఇంకా చెప్పినా ఏదో ఇంజెక్ట్ చేసినట్టే అన్నీ పర్ఫెక్ట్గా లోపలికి సెట్ అయినాయి. అన్నీ మంచిగా చాలా చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. అండ్ దానిపైన నాకు తెలిసేది పెరి పెరి అనుకుంటా, పెరి పెరి మసాలా వేసినట్టున్నారు. ఇంకా స్పైసీ కూడా చాలా చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. ఆహా. ఆహా. ఈ ఎస్విఎం గ్రాండ్ అరోమాలో ఏ ఐటమ్ తిన్నా ఆ ఐటమ్ పూర్తిగా తినాలనిపిస్తుంది. కానీ అన్నీ తిని రివ్యూ చేయాలి కాబట్టి కొంచెం కొంచెం తింటున్నాయి ఇంకా. కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి, అదిరిపోయినాయి అసలు. ఆ పెరి పెరి ఉంది కదా పైన, మంచి స్పైసీ, లోపల స్పైసీ తిరుగుతుంది లోపల మంచిగా. అసలు అన్నీ చాలా 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 బాగున్నాయి. ఇంకా స్టార్టర్లు నాకు తెలిసి స్టార్టర్స్ అయిపోయినట్టున్నాయి. ఇంకా మెయిన్ కోర్స్కి జట్ స్పీడ్లో వెళ్ళిపోదాం. చికెన్ స్టేక్ సిజ్లర్ అంట, సర్వ్ కర్ దీజియేనా. ఓ చూడండి, మంచి చెస్ట్ పీస్ విత్ బోన్ కూడా ఉంది మళ్ళీ వెనకాల. అండ్ ఆ సాస్ అంతా అసలు చాలా టెంప్టింగ్ ఉంది. రైస్ కానీ ఇది ఈ చికెన్ ఐటమ్ కానీ. ఫస్ట్ చికెన్ తినాలా రైస్ తినాలా అర్థం కావట్లే. ఫస్ట్ అయితే చికెన్తో స్టార్ట్ చేస్తా. ఆహా, మంచి స్మోకీ ఫ్లేవరు, అదిరిపోయింది. స్మోక్ ఫ్లేవర్ ఎంత ఉండాలో అంతే ఉంది, చాలా బాగుంది, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇందులో సాసెస్ యూజ్ చేశాను కదా, సాసెస్ కూడా మరీ ఓవర్గా కాకుండా చాలా మైల్డ్గా యూజ్ చేశాను. అండ్ రైస్లో చూడండి, మనకి చాలా ఫేవరెట్ అయిన గార్లిక్, ఒకటి కాదు చాలా ఉన్నాయి గార్లిక్. ఇలా గార్లిక్ విత్ సాస్ రైస్ కలిపి కొడితే
అదిరిపోయింది. రైస్కి మళ్ళీ ఒక చికెన్ ఉండాలి మంచిగా. ఆహా. మంచిగా పాట పాడబుద్ది అవుతుంది, కాకపోతే మన గొంతంత బాగుండదులే. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగున్నాయి. ఇందులో వచ్చిన వెజిటేబుల్స్ కూడా నేను మామూలుగా మనకి అంటే మన సౌత్ సైడ్ రైస్ ఐటమ్స్లలో స్వీట్ ఉంటే అంత నచ్చదు. బట్ చైనీస్ ఐటెంలో కొంతమంది సాస్ వేసుకొని అట్లా తింటారు. బట్ ఇది మాత్రం స్వీట్ ఉన్నా కూడా, అంటే మరీ స్వీట్ ఎక్కువ ఏం లేదు, లైట్ ఉంది స్వీట్ ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకు నార్మల్గా ఇట్లా రైస్లో స్వీట్ వేసుకొని తినడం అంత నచ్చదు, బట్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. ఆహా. నాకు ఎందుకో ప్రతి ఐటమ్ స్టార్ట్ చేస్తే దాన్ని ఫినిష్ చేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి టేస్ట్లు అన్నీ, చాలా చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ ఐటమ్ ట్రై చేయాలి కాబట్టి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం, ఓకేనా సార్? నేను ఒక వీడియోలో చెప్పిన కదా, నేను ఎక్కడికైనా వెళ్తే పచ్చిమిర్చి కోడి పలావ్ ఆర్డర్ పెట్టుకుంటాను. సో చూడండి, ఇలా మనకి పచ్చిమిర్చి కోడి పలావ్ వచ్చింది. సర్వ్ కర్ దీజియేనా. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేయడమే కాకుండా మళ్ళీ పైన కూడా ఇంకా పచ్చిమిర్చి వేసి పెట్టింది చాలా. హే రైస్ ఓకే. సో మనకి మంచి స్పైసీ కావాలి కాబట్టి మనం పచ్చిమిర్చి కోడి పలావ్ ఎందుకు తీసుకుంటాం? మనకి స్పైసీ కావాలి కాబట్టి తీసుకుంటాం. మంచిగా దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేసేసిండ్రు, ప్లస్ ఇక మళ్ళీ 3 మిర్చి వేసి అన్నీ కలిపి ఒక ముద్ద చేసి దాన్ని బా అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. పచ్చిమిర్చి కోడి పలావ్ నేను వేరే చోట ఎక్కడైతే ట్రై చేస్తున్నాం అక్కడ ఇంత టేస్ట్ లేదు, బట్ ఇది చాలా చాలా బాగుంది, నిజంగా అదిరిపోయింది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను ఇంకా ఆ మిర్చి వేసుకొని ఇంకా స్పైసీ యాడ్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ మంచిగా స్పైసీ ఉంది, ప్లస్ ఆ మిర్చి నాకైతే పర్ఫెక్ట్ సెట్ అయింది, పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ 3 మిర్చి ఒక ముద్ద, అదిరిపోయింది. ఇంకా చికెన్ చూద్దాం, చికెన్ ఎట్లా ఉందో. చికెన్ కూడా మంచి సాఫ్ట్గా ఉడికింది. ఇంకా చికెన్ తోటి ఒక ముద్ద వేసేసి ఆహా, ఇట్లా ముగ్గేయచ్చు, అంత బాగుంది. అండ్ మంచి ఫ్రెష్ గీ స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నీ. నేను ఇంకా స్టార్టర్ల కన్నా చెప్పిన మీకు చాలా బాగున్నాయని, మెయిన్ కోర్స్ వచ్చినాక అయితే ఇంకో లెవెల్ దాటిపోయింది, అసలు స్టార్టర్ దాటిపోయినాయి. ఆహాహా, మసాలా నిజంగా తెలుసా, చాలా ఏదో మ్యాజిక్ ఉంది ఈ పచ్చిమిర్చి కోడి పలావ్లో, మంచి మ్యాజికల్ పలావ్ ఇది, చాలా చాలా బాగుంది. పచ్చిమిర్చి కోడి పలావ్ అయితే అదిరిపోయింది. ఇక మన తెలుసుగా నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన నల్లిగోష్ బిర్యానీ వచ్చింది. అది మాత్రం అదిరిపోతుంది. ఆ బొక్కలు చూడండి, నల్లి చూడండి, ఇక నల్లి చూడడానికి మంచి టెంప్టింగ్ ఉంది. అండ్ దీంట్లో కొన్ని చోట్ల ఓన్లీ మనకి నల్లి అంటే నల్లిగోష్ బిర్యానీ అంటే ఓన్లీ నల్లి వస్తుంది, బట్ ఇక్కడ చూడండి కీమా కూడా వచ్చింది. కీమాని తీసి మంచిగా ఇట్లా రైస్లో కలుపుకొని బా అదిరిపోయింది.
మంచి సాఫ్ట్గా ఉంది మటన్. కీమా కూడా సాఫ్ట్గా ఉడికింది. అండ్ ఇలాంటి మంచి టెంప్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా ఇట్లాంటి టెంప్టింగ్ వీడియోస్ మీకు తొందరగా వచ్చేస్తాయి మీ దగ్గరికి. అండ్ నా వీడియో కూడా కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి. ఇంకా టెంప్టింగ్ మీకు అందరికీ. ఆహా బా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎంత టెంప్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ వెనకాల కెమెరామెన్ మాత్రం చాలా టెంప్ట్ అయిపోతాను. నల్లిని లేపి ఆహా ఇంత సాఫ్ట్గా ఉడికింది మటన్, అదిరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. మంచి స్పైసీ ఉంది. ఆహాహా మటన్ చూడండి ఇంకా టెంప్ట్ చేస్తుంది మంచిగా. మంచిగా ఇట్లా రైస్ కలిపి ఇందులో ఎగ్, ఇక్కడ మనకి నల్లి గోష్ బిర్యానీలో మంచిగా ఎగ్ కూడా వస్తుంది. ఇది నా కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఇది. ఆహా అదిరిపోయింది అసలు. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మటన్ ఇంత సాఫ్ట్గా ఎట్లా కుక్ అయిందో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే మటన్ ఇంత సాఫ్ట్గా కుక్ అయింది అంటే వాళ్ళు ఎంత కష్టం, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంత మంచిగా, అంటే ఇంత సాఫ్ట్గా ఇంత మంచి కుక్ అవుతుందో ఆలోచించండి. అది కూడా అంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అంటే వాళ్ళ డెడికేషన్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు. నిజంగా చాలా బాగుంది. స్పైసీ లెవెల్స్ కూడా నాకు పర్ఫెక్ట్గా ఉన్నాయి, నాకు తగ్గట్టు మంచిగా. చూసినగా మనం బోన్ తింటే ఇట్లా మరి మినిమం ఇంత నీట్గా తినాలన్నమాట. అప్పుడే మనం మటన్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. నేను మాత్రం మంచిగా న్యాయం చేసిన దీనికి. అండ్ ఇక దీన్ని ఇప్పుడు జుర్రీ తీసే అంత టైం లేదు, ఇక్కడ కొట్టి కూడా తీయాలి దీన్ని మళ్ళీ. ఈ ప్లేట్లు అంతా ఇక్కడ వర్కౌట్ కాదు. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇంకా మన తెలంగాణ ఫేవరెట్ మనకి తెలుసుగా బగారా రైస్ విత్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము కాంబినేషన్ తీసుకోవాలి, ఏది కావాలో అది కాంబినేషన్. సో నేనైతే బగారా అండ్ చికెన్ నాటుకోడి, ఇది వచ్చేసి చింత చిగురు మాంసం, చింత చిగురు మటన్, ఇదేమో ఫిష్ పులుసు, అండ్ ఇది పన్నీర్ వెజ్ కర్రీ ఇది. ఇంకా ఫస్ట్ మనకి ఇప్పటిదాకా అంటే మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇవన్నీ రెగ్యులర్గా ట్రై చేసేసినాం. సో ఫస్ట్ ఫిష్తో ట్రై చేద్దాము. ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు ఈ మధ్య బాగా తగులుతుంది మనకి. ఈ పీస్ వేసుకొని కొంచెం పులుసు వేసుకుంటే బగారా ఫిష్, బా చాలా అంటే చాలా బాగుంది ఫిష్. ఆ పులుసు నిజంగా మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఇంట్లో హోమ్ మేడ్ ఫిష్ లానే ఉంది ఫిష్ పులుసు అయితే. నిజంగా నేను అసలు ఇన్ని రోజుల నుంచి మిస్ అవుతున్నా ఇట్లాంటి ఫిష్ అని అనిపించింది. నేను అది నోట్లో పెట్టుకోగానే అంత బాగుంది ఫిష్, చాలా బాగుంది. ఫిష్ అండ్ బగారా కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫిష్ ట్రై చేద్దాం. ఫిష్ ఎట్లుందో, ఫిష్ పీస్
ఇది కూడా నాకు తెలిసి బోన్లెస్ ఉన్నట్టుంది. ఎక్కడ బోన్స్ అయితే తగలతలేదు, ముళ్ళు ఎక్కడ లేవు. నేను చూడండి ఇక నేను ధైర్యంగా ఇంత చేయి పెట్టి ఇట్లా పిసుకుతున్నట్టే మీకే అర్థం కావాలి అందులో ఏం లేవు అని. బాబా 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 అదిరిపోయింది. ఆహా చాలా చాలా బాగుంది. నిజంగా చెప్తాను, ప్రతి ఐటమ్ చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్, చాలా యూనిక్గా ఉన్నాయి. ఫిష్ అయితే నిజంగా హోమ్ మేడ్ లాగానే ఉంది నాకైతే. ఇంకా నెక్స్ట్ నాటుకోడి, అది కూడా తెలుసుగా ఏదో బయట దొరికేటట్టు నార్మల్ నాటుకోడి కాదు, మంచిగా వీళ్ళు రెగ్యులర్ మంచి వెండర్ దగ్గర తీసుకున్నట్టు నాటుకోడి, మంచి ఫార్మ్స్ నుంచి. చూద్దాం ఇది ఎట్లుందో మరి టేస్ట్. ఆహా మంచిగా చికెన్ ఇట్లా రైస్ కలుపుకొని మంచిగా ఇందులో చికెన్ కూడా పెట్టుకొని ఆహా నాటుకోడి కూడా మంచి సాఫ్ట్ కుక్ అయింది, చాలా చాలా బాగుంది. చూడండి ఇది నిజంగా ఒరిజినల్ నాటుకోడే ఇది. ఇది నార్మల్ కోడి కాదు. చూడండి స్కిన్ కానీ ఫ్లెష్ కూడా ఎక్కువ ఉండదు మ్యాక్సిమం నాటుకోడికి. ఇది చూస్తేనే అర్థమైపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఆహా ఎన్ని రోజులు అవుతుంది ఇంత మంచి నాటుకోడి తినే. చాలా చాలా బాగుంది. ఒక బోన్ పీస్ వేసుకుందాం. బోన్ పీస్ అయితే అదొక ఇంకా అదిరిపోద్ది నాటుకోడిలా. ఇక చూడండి నాటుకోడి ఎంత సాఫ్ట్గా కుక్ అయింది అనేది మీకే అర్థమవుతుంది. చూడండి ఇట్లా అంటే ఇట్లా వచ్చేసింది బయటికి. అంతా మటనే కుక్ అయిందంటే ఇంకా నాటుకోడి కుక్ కాకుండా ఉంటుందా? దీన్ని మంచిగా ఆహా ఏది వేస్టేజ్ చేయొద్దు, అన్నీ పర్ఫెక్ట్గా క్లీన్ చేయాలి. నాన్ వెజ్ విషయంలో మాత్రం తప్పకుండా అన్నీ పర్ఫెక్ట్గా క్లీన్ చేయాలి. మటన్ బోన్స్ అయితే మటన్ బోన్స్ని మంచిగా క్లీన్ చేయాలి, చికెన్ బోన్స్ అయితే చికెన్ బోన్స్ని మంచిగా క్లీన్ చేయాలి. అప్పుడే కరెక్ట్ న్యాయం చేసినట్టు. ఇంకా నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన, నాకు చాలా ఫేవరెట్ అయిన చింత చిగురు పప్పు నాకు చాలా ఇష్టము. బట్ ఇలా చింత చిగురు మాంసం కూర వచ్చాయి నా ప్లేట్లకి. ఆహా మంచిగా చింత చిగురు మాంసం వేసుకొని బాగుంది చూడండి, అలా కలిపి అలా స్మెల్ చూస్తే ఆహా బాబా బాబా అదిరిపోయింది. నాకు పులుపు అంటే చాలా ఇష్టం. సో ఆ పులుపు పర్ఫెక్ట్గా ఉంది. అందులో చింత చిగురు వేసింది కదా, మంచి సెట్ అయింది కరెక్ట్గా లోపల. చాలా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. ప్రతి దాంట్లో చెప్పినా ఇందాకని చెప్తానే ఉన్నాను, ప్రతిదీ మంచిగా కుక్ అయిందని. ఈ మటన్ కూడా చాలా చాలా, అసలు నేను మటన్ తింటున్నా పన్నీర్ తింటున్నా అని కూడా అర్థం కావట్లేదు, అంటే అంత సాఫ్ట్ ఉంది. చాలా చాలా బాగుంది. నల్లి బొక్కలు చూస్తే హుషారు, ఏం తింటావు లేరా పప్పు చారు అని ఉంటారు, అట్లనే ఉంది. అంత బాగుంది టేస్ట్. నెక్స్ట్ ఆ పన్నీర్ వెజ్ ఒకటి ట్రై చేస్తా. ఇది మంచి బటర్ వేసి పన్నీరు, వెజ్ తినేవాళ్ళు మంచిగా ఇట్లా పన్నీర్ బగారా అని చెప్పేసి దాంతోపాటు ఇట్లా వెజ్ ఐటమ్స్ ఇవి చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ తినేటోళ్ళు అయితే ఇక మనలాగా ధూమ్ధామ్ దోస్తానే ఇక
ఆహాహా, మంచి క్రీమీగా ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాం అనుకుంటా. చాలా 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 స్మూత్, చాలా క్రీమీగా ఉంది. ఆహా, వెజ్ కూడా అదిరిపోయింది. కాకపోతే లైట్ స్వీట్ ఉంది, కానీ చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. పన్నీర్ ఇంకోర్స్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా డెజర్ట్ స్టార్ట్ చేద్దాం. డెజర్ట్ వచ్చేసింది. ఎక్కువ సార్ డెజర్ట్ సార్ మస్క్ మిలన్ బాస్కెట్. అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఒరిజినల్ మస్క్ మిలన్ జ్యూసే ఇంకా ఇది. ఇంకా దాంట్లో నాకు తెలిసి ఎక్స్ట్రా షుగర్ కానీ అట్లా ఏంటి యాడ్ చేయలేదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఓవర్ స్వీట్ కూడా లేదు, చాలా మైల్డ్గా ఉంది, చాలా 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 బాగుంది. ఆప్రికాట్ డిలైట్ మనం రెగ్యులర్గా అన్నింటిలో ట్రై చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ స్పెషల్ ఏంటి చూద్దాం ఒకసారి మరి. మంచి ఫ్రెష్ మిల్క్ యూజ్ చేసినట్టున్నారు. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అందులో డ్రై ఫ్రూట్స్, మనకు ఆ డ్రై ఫ్రూట్స్ అంటే ఒక ఎమోషన్, అందులో పిస్తా ఉంటే మాత్రం ఇంకా ఆ ఎమోషన్ అదిరిపోద్ది. నిజంగా చాలా చాలా బాగుంది టేస్ట్. చాలా ఇప్పటిదాకా నేను ట్రై చేసిన ఆప్రికాట్ డిలైట్స్లో ఇది చాలా డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ యాపిల్ రస్మలై డెజర్ట్. మంచిగా యాపిల్ వేసి తీసుకొచ్చింది దీనిపైన. యాపిల్తోనే ట్రై చేద్దాం. యాపిల్, మంచిగా కొన్ని డ్రై ఫ్రూట్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అన్ని టేస్ట్. ఏది స్టార్టర్ నుంచి డెజర్ట్ దాకా అన్ని చాలా చాలా బాగున్నాయి. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేకుండా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్ కుక్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. ఇంకా అంత పర్ఫెక్ట్గా నేను ఇంకా ఎక్కడ చూడలేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ గురించి కూడా ఇంకా చెప్పాలి కాబట్టి, మన ఛానల్లో మీరు అంటే మెల్లమెల్లగా వ్యూస్ పెరుగుతున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెంగా పెరుగుతున్నారు. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ స్పైసీ కార్తిక్.